మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ గారు స్పందించడం జరిగింది డిఎస్సికి సంబంధించి. ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ డిఎస్సి 2024ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది, అంటే 6100 పోస్ట్. సో ఆ డిఎస్సి దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ 30th మార్చ్ నుండి 30th ఏప్రిల్కు కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. 4,72,000 మంది దీని ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయింది కాబట్టి మీరు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి. సో నాకు యాక్చువల్లీ లాస్ట్ 3 daysలో ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 1000 మెయిల్స్. ఓన్లీ దాంట్లో ఎక్కువ మంది పోస్ట్ పోన్ చేయండి, కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు. నా ఫోన్కి కూడా అట్లీస్ట్ 500 ఫోన్స్ వచ్చినాయి. ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు వదలరు. సో ఇట్ ఈస్ ద ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే, స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సి వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు. నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తారు, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, జస్టిఫికేషన్ రాసేసి. ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసాము. సిఎస్ గారి ఈజ్ ద చైర్మన్. సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు బహుశా ఉండకపోవచ్చు, రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము. ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి, దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్. బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి, అప్పుడు పోస్ట్పోన్ చేస్తాం. ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ద్వారా అక్కడ వెళ్తుంది. సో మా ఇంటెన్షన్ ఇస్ దట్, మా రిక్వెస్ట్ మీ అందరితో అంటే, మీరు ఒక పేపర్లో ఇది ప్లీజ్ పబ్లిష్ ఇట్ సేయింగ్ దట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ రిక్వెస్ట్. ఫైల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది. ఎలక్షన్ కమిషన్ అగ్రి అయితేనే ఎగ్జామ్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి పోస్ట్. ఎన్నికల ప్రధాన అధికారి ఏ విధంగా స్పందించారో అదే రీతిలో మన పాఠశాల విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో సురేష్ కుమార్ గారు ప్రధానంగా. మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి కొన్ని వందల మంది, అక్షరాల వేల మంది కామెంట్ రూపంలో అడుగుతూ ఉన్నారు, సార్ డిఎస్సికి సంబంధించిన పరిస్థితి ఏమిటి? పాఠశాల విద్యాశాఖ అధికారులందరికీ కూడా విన్నపం, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, భారతదేశ వ్యాప్తంగా కానివ్వండి, ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. సర్వం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ముందుకు పోతూ ఉంది ప్రాసెస్ అనేది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీపీఎస్సీ ఏం చేసిందంటే, మే 26వ తారీఖున జరగవలసిన ప్రిలిమినరీ పరీక్షని జూన్ 16వ తారీఖున నిర్వహిస్తామని చెప్పేసి ఒక స్పష్టమైన డేట్ని ఎవరు ప్రకటించారు? ఎలక్షన్స్ కారణంగా, ఎన్నికల కారణంగా మేము జూన్ 16వ తారీఖున నిర్వహిస్తామని చెప్పేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీపీఎస్సీ స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. స్పష్టంగా అభ్యర్థులకి గందరగోళం లేకుండా, ఓకే ఎన్నికలంతా అయిపోయిన తర్వాత మేము కంప్లీట్గా ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేస్తామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి డివైఈఓకి సంబంధించి ఏవైతే పోస్టుల భర్తీకి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయో ఏప్రిల్ 13వ తారీఖున జరగవలసి ఉంది. ఏప్రిల్ 13వ తారీఖున జరగవలసిన ఏపీపీఎస్సీకి సంబంధించి డివైఈఓ ఎగ్జామ్ అనేది మేము ఎగ్జామ్స్ అనేవి వాయిదా వేస్తున్నాం, త్వరలో ఎప్పుడు నిర్వహిస్తామనేది కొత్త తేదీలను ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి క్లారిటీ ఇచ్చింది. మరి ఈ రోజున డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి లక్షలాది మంది అభ్యర్థులు మనోవేదనకి గురవుతూ ఉన్నారు. రకరకాల అపోహలు, అదిగో ఎగ్జామ్స్ వాయిదా, ఇదిగో ఎగ్జామ్స్ వాయిదా. దీనిపై మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సురేష్ కుమార్ గారు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు సురేష్ కుమార్ గారు, మీతో పాటుగా ప్రవీణ్ ప్రకాష్ గారు, మీ డిఎస్సికి సంబంధించిన మీదేదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయో, మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలపై మీరు స్వతంత్రంగా ఒక నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీరు ఇంకా ఎందుకు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు? మీరు ఇంకా ఎందుకు ప్రభుత్వాన్ని పట్టుకుని కొమ్ము కాస్తూ ఉన్నారు? ఇది అభ్యర్థుల ప్రశ్న, నేను ప్రశ్నిస్తున్న ప్రశ్న కాదు. అభ్యర్థులు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఈ రోజున ఏది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటకు సంబంధించి రిజల్ట్ అన్నారు, ఇంకా ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు, పత్రికా ప్రకటన లేదు, వెబ్సైట్లో అప్డేట్ లేదు, ఎప్పుడు వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ లేదు. ఈరోజు వెబ్ ఆప్షన్లు అన్నారు,
ఈరోజు మార్చి 20వ తారీఖు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఇస్తామన్నారు. ఈరోజు మార్చి 20వ తారీఖు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఇస్తామన్నారు. లోకల్ నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకునే అప్డేట్ ఇస్తామన్నారు. ఏది ఒకవేళ జాప్యం జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది? అదిగో మేము ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తున్నాం, జాప్యం జరుగుతుంది, దీనిపై మీకు అతి త్వరలోనే స్పష్టంగా క్లారిటీ ఇస్తామని చెప్పేసి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించలేకపోతున్నారు? ఈ రోజున డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది అభ్యర్థులతో మీరు ఎందుకు ఆడుకుంటూ ఉన్నారు? ఈ రోజున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కెర్లు కొడుతున్న పరిస్థితి, ఎగ్జామ్స్ జరుగుతాయా లేదని ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఈ విషయాలపై ఎవరు స్పందించాలండి? విద్యాశాఖ అధికారులుగా మీరు స్పందించాలి, మీరు ప్రెస్ మీట్ పెట్టాలి, మీరు అఫీషియల్ వెబ్సైట్లో ప్రెస్ నోట్ విడుదల చేయాలి, మీరే స్పందించాలి. ఎందుకు స్పందించాలి? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అంశంపై మీరు స్పందించాలి. మీరు ఇంకా ఎందుకు ప్రభుత్వం కొమ్ము కాస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది, సర్వం ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో ఉంది. మీరెందుకు ఇంకా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ డిఎస్సి అభ్యర్థుల్ని మనోవేదనకి గురి చేస్తూ ఉన్నారు? ఈ చర్యలు ఏమాత్రం మంచి చర్యలు కాదు. తక్షణమే మీరు స్పందించాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ పరీక్షలకు సంబంధించి లక్షలాది మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసి ఒక స్పష్టమైన తేదీని ప్రకటించింది. ఏపీపీఎస్సీ కూడా పరీక్షలను వాయిదా వేసి ఒక స్పష్టమైన తేదీని ప్రకటించింది. మరి డిఎస్సి పాఠశాల విద్యాశాఖ అధికారులైన మీరు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి పరీక్షలపై ఎందుకు స్పష్టమైన పత్రికా ప్రకటన ఇవ్వలేకపోతున్నారు? ఇదిగో మేము ఇస్తాం, 2 రోజుల్లో టెట్కి సంబంధించి ఫలితాలు ఇస్తాం. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది? అవన్నీ కూడా అభ్యర్థులకి ప్రెస్ నోట్ రూపంలో తెలియచేయండి. అభ్యర్థులందరూ కూడా మీరు ఇచ్చిన డేట్ల ప్రకారం 20వ తారీఖు అన్నారు కదా, 20వ తారీఖు ఈరోజు వెబ్ ఆప్షన్లు వస్తాయి. ఏది వెబ్ ఆప్షన్లు వస్తే పెట్టుకోవాలి కదా. రకరకాల అపోహలు అయితే వస్తూ ఉన్నాయి. వాటన్నింటికి తెరదించే విధంగా కొన్ని వందల మంది, వేల మంది మెయిల్స్ అనేవి పంపించున్నారు. ఇటు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కూడా కొన్ని వేల మంది, వందల మంది వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఇటు పక్కన మెయిల్స్ కూడా చేస్తూ ఉన్నారు. దయచేసి ఇంత రకంగా కొన్ని వేల మంది ఈ అంశానికి సంబంధించి మీకు వినతులు సమర్పించినప్పుడు మీరు ఎందుకు ఈ విషయంపై ఇప్పటివరకు ప్రెస్ ముందుకు రాలేదు? ఎందుకు ఈ గందరగోళ పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తూ ఉన్నారు? అంశాలను కూడా క్లియర్ చేయవలసిన బాధ్యత మీపై ఉంది. మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దయచేసి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి, రకరకాల స్టేట్మెంట్లు అనేవి పెడుతూ ఉన్నారు, వాయిదా అంటున్నారు. ఏ అంశం ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అభ్యర్థులకి తెలియని పరిస్థితి. దయచేసి ఈ విషయంపై మీరు స్పందించండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా, ఏపీపీఎస్సీ మాదిరిగా అభ్యర్థులకు ఇబ్బంది కలిగిస్తే మీరు వాయిదా వేస్తున్నారా అనేది స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వండి. మేము ఇస్తాం, ఇదిగో జూలైలో ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు ఎలక్షన్ కారణంగా ఇబ్బంది కలుగుతుంది కదా, జూలైలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు మీరు స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేకపోతున్నారు? ఇంకా ఎందుకు ప్రభుత్వం కొమ్ము కాస్తూ ఉన్నారు? ఎందుకు లక్షలాది మంది అభ్యర్థుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు? దయచేసి స్పందించండి. తక్షణమే ప్రెస్ నోట్ని విడుదల చేయండి.